ఈ విధముగా ఉన్నదున్నట్లుగా లేనిదాని లేనట్టుగా తెలుసుకొని ఆ గురువుగారు చెప్పిన బోధను ఇలా వర్ణించి ఆనంద పరవశులుగా ఉన్న మహనీయులే మన గురువులందరూ. లాభించేనమ్మా గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా. గురుడు లాభించేను శరణన్న వారిని, గురుడు లాభించేను శరణన్న వారిని, కరుణించునెవారైనా అరమారెంచని తండ్రి గురుడు లాభించేనమ్మా. గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా. పాదాతీర్థం విచ్చియు ప్రసాదము పరిపూర్ణ దయానిచ్చియు, పాలమందున బ్రహ్మ వ్రాలు తూడచి వేసి, పాలమందున బ్రహ్మ వ్రాలు తూడచి వేసి, పరమా మంత్రంబును పరగా బోధించియు, వేదమెంచగ త్రివిధ దీక్షలు మోదమొందగ చేసి ఎరుకను, పాదులేపిది ననుచు భవమును భయము బాపెగదమ్మ కోమలి గురుడు లాభించేనమ్మా. గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా. నేనానే అహంకారము లేనిదేయానే దీని నోదలు మానేనే, మేను నేనొక్కటే మూలములే దాని, మేను నేనొక్కటే మూలములే దాని, షోడాసి మంత్రము చాలా బోధించేను, రాని బయలులో లేనిదెప్పుడు లేరు లేదని లేపి చూపియు, ఉన్న బయలులో ఉండు నీవని ఉన్న నిజమును బయలు పరచెను, గురుడు లాభించేనమ్మా. గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా. అక్షిభావము చూపేనే నాలోనున్న సాక్షిభూతుని గలిపేనే, దీక్షతో ఏమి ఆపేక్షించబో కానీ, దీక్షతో ఏమి ఆపేక్షించబో కానీ, చక్షులందున బిందు నాదాము కళలన్నీ వీక్షణంబును చేసి అంతయు ఇంద్రజాలంబనుచు తెలిపి, మోక్ష మార్గం అప్పుడే చూపెను అక్షయం బగు రక్షణీయుడు గురుడు లాభించేనమ్మా. గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా. బట్టాబాయలు నందునా ఎప్పుడు ఏమి పుట్టావు నిజమానేనే, గుట్టు ద్వాదశి తెలిపి దిట్టా
ద్వాదశి దలిపి దిట్టము చేసియు ఒట్టి బట్ట బయలు దిట్టము చూడాని ఒట్టి బట్ట బయలు దిట్టము చూడాని రట్టు చేసటి ఎరుకనెప్పుడు బట్ట బయలున నిలుపవలగని కట్టు చేసియు బయలు నందున వట్టి బయలువు కమ్ము కమ్మని గురుడు లాభించేనమ్మా గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా నారుడుగాడనే అనుభవమున అరుడే ప్రత్యక్షమాని గురిలెస్సాదెలిపెను గుణ నిర్గుణంబులా గురిలెస్సాదెలిపెను గుణ నిర్గుణంబులా పొరలానంటకానుండు పరమాపాదం ధరల గల వెలివెత్తి అందున ధన్యుడాయను రామదాసుడు ధరల గల వెలివెత్తి అందున ధన్యుడాయను రామదాసుడు కరుణకును ప్రాదృష్టి చేసెను పరమ సద్గురు ప్రభువరుండును గురుడు లాభించేనమ్మా గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా